ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు అంత స్టైల్ మారింది. మా పల్లెటూరు నుంచి ప్రకృతి గాలి నుంచి పట్టణాలకు వచ్చేసారు. అన్ని అపార్ట్మెంట్స్ ఇల్లు అయిపోయి అంత ఆదాయం అలాగే వస్తుంది, సౌకర్యాలు అట్లా ఉంది. ఈ ప్రతి ఇంటికి ఏసీ అలాంటివి ఉన్నాయి. వెనకటి కాలంలో అయితే పల్లెటూరులో కానీ ఇంట్లో పూరిళ్ళు ఉండేవి, ప్రకృతి గల్లట పిల్లల్ని అలా వేసేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ చిన్నపిల్లల్లో పుట్టిన పిల్లలు ఒక ఏజ్ దాకా ఏసీలో ఒక నెల బేబీని కానీ లేకపోతే 10 రోజుల బేబీ కానీ తల్లి పిల్ల ఏసీలో ఉండొచ్చా, ఏసీలో ఉంటే ఎంత టెంపరేచర్ మీద ఉండాలి అంటే మాట్లాడితే పిల్లోడికి ఏదైనా జలుబు చేయగానే ఏసీ వల్ల జలుబు వచ్చింది పిల్లోడికి ముందు ఏసీ ఆఫ్ అని పెద్దవాళ్ళు వాదన చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల కాదని ఈ డెలివరీ అయిన మదర్ చెప్పలేదు. ఇవేమో ఏసీ అవుతుంది అంటారు 26, 27 అట్లా టెంపరేచర్. అంటే ఏసీ వల్ల పిల్లలకి ఏమన్నా జలుబు చేస్తూ ఉంటుందా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా రోగాలు అంటే ఏదన్నా సిమ్టమ్స్ రోగాలు వచ్చేవి కానీ జలుబు దగ్గు ఇలాంటివి ఏమైనా వస్తుంటే ఎంత టెంపరేచర్లో ఉండాలి, అసలు ఏసీ వాడచ్చా వాడకూడదా? సో మెయిన్ ఇప్పుడు నేను పోసినట్లు అంటే కొత్తగా పుట్టిన బేబీస్ కి పైన వాట్స్ లో రౌండ్స్కి వెళ్తుంటాయి కదా, ఏసీ ఆపేసుకొని ఫ్యాన్లు వేసుకోకుండా కిటికీలన్నీ మూసేసి చల్లగా వెళ్తే పిల్లడు బాగా చల్లగా అయిపోతాడని అర్థంగా ఉక్క పోస్తూ ఉంటది, సల్సరీగా చెమట కారుతూ ఉంటది. అక్కడే ఉంటారన్నమాట మదర్స్. అసలు ఎలా ఉంటారనేది అసలు తెలియదు అనమాట, కంపు కొడుతూ ఉంటది. సో నేను అనేది ఏసీలు వేసుకోవచ్చు అండి, ఫ్యాన్లు వేసుకోవచ్చు, కానీ బేబీని డైరెక్ట్ గా బ్లోవర్ కింద పెట్టొద్దు. అర్థమైందా? ఏసీ బ్లోవర్ కింద డైరెక్ట్ గా లేకపోతే ఫ్యాన్ కింద డైరెక్ట్ గా పెట్టొద్దు, కొంచెం పక్కన పెట్టుకోండి. ఏసీ అనేది 26-27 degrees లో పెట్టుకోవచ్చు, కానీ బేబీని ఎడిక్వేట్ గా ర్యాప్ చేసుకోండి. క్యాప్ వేసుకోవటం, చేతికి మిటన్స్ వేయటం, సాక్స్ వేయటం, ఏదైతే మన గుడ్డు ఉంటుందో స్టైరల్ క్లాత్ అంటే ప్రాపర్ గా ర్యాప్ చేసుకోవడం అనేది చేసి బేబీని వామ్ గా ఉంచండి. బేబీ వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండకూడదు. బేబీని ముట్టుకుంటే వెచ్చగా ఉండాలి, బాగా హ్యాపీగా స్నగ్లీగా కంఫర్ట్ గా ఉండాలి. ఓకే, సో ఏసీ వేసుకోండి, లేదంటే అసలు మనం రూమ్ లో ఉండలేదు, మీకు గాలి ఆడదు.